హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. తనుజ మాత్రం నిజంగా చెప్తున్నా, అబ్బా సూపర్ అండి. తనుజ సూపర్ 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 సూపర్. ఎంత బాగా ఏమైందంటే ఒక 5 సెకండ్స్ అయితే కంటెండర్ అవుతుండే తనుజ. నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో జస్ట్ మిస్. ఒక్కొక్కసారి ఉంటుంది కదా మన తలరాతలా, మనం ఎంత అనుకున్నా అది కాదు చూడండి, అప్పుడు అనిపిస్తుంది చూడండి బాధ. అట్లాంటిది ఒక బాధ అనిపించింది నాకు తనుజని చూస్తుంటే. నిజంగా చెప్తున్నా, నాకు చాలా రోజుల తర్వాత తనుజ నచ్చిందండి. రియల్ చెప్తున్నా, ఇదిరా బాబు గేమ్ అంటే ఇదిరా. కానీ ఒక్కొక్కసారి మన తలరాతలు కూడా జరిగాయి, కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అంతే కదా. తనుజని చూస్తే చాలా బాధ అనిపించింది, ఏడుపు వచ్చేసింది పాపం. రీతి పక్కన కూర్చొని అరే నేను ఓడిపోయానురా అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపోయిందిరా. నిజంగా కప్పు మనదే కదరా, ఎందుకురా బాధ అని ఒక థాట్ అనిపించింది. నిజం చెప్తున్నా. ఎందుకంటున్నా ఆ మాట అంటే, తనుజ అంతగా ప్రేరణ మీరు మీరు ఒక టఫ్ ప్లేయర్, నేను మీతోనే గేమ్ ఆడాలని అనుకుంటున్నాను అని చెప్పి మరీ ఆ గేమ్ తీసుకుంటుంది. జస్ట్ మిస్. జస్ట్ అది ఆడి వరకు వచ్చి పోతుంది చూడు. ఒక్కొక్కసారి మన తలరాతలు కూడా అంతే కదా, ముందల వరకు వచ్చి పోతుంది చూడు. అట్లాంటి ఒక సిచ్యువేషన్ నాకైతే చాలా బాధ అనిపించింది. రియల్ చెప్తున్నా, అయ్యో ఏంద్రా బాబు ఇంత ఘోరం అనిపించింది అని నాకు అనిపిస్తుంది. రియల్ చాలా బాధ అనిపించింది. బట్ ఓకే, చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నాకు సూపర్ అనిపించింది అండి. రియల్ చెప్తున్నా, చాలా బాగా అనిపించింది. ఇలాంటివి నిజంగా గేమ్ అయితే ఇలానే ఆడాలి. ఒక అమ్మాయి స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించింది నాకు ఈరోజు. తనుజని చూసి స్ట్రాంగ్. ఎంతమంది అన్నారు ఏడుస్తుంది, గేమ్స్ ఆడదు, సపోర్టు అది ఇది అన్నారు. ఈరోజు ఎలాంటి సపోర్ట్ లేకుండా చాలా మంచిగా గేమ్ ఆడింది. చాలా మంచిగా గేమ్ ఆడింది. ఓకే, విన్నరే నా దృష్టిలో. ఎందుకంటే అంత ట్రై చేసింది కాబట్టి విన్నరే అని నేను అంటాను. మీకు ఏమనిపిస్తుంది?